వచ్చే నెల 1 నుంచి రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో గీతా జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ 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 త్రిదండి రామానుజ చినజీయ స్వామి తెలిపారు. సమతామూర్తి ప్రాంగణంలో జరిగే గీతా జయంతి కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మన్సాన్పల్లిలో నూతనంగా నిర్మించిన ది ఎన్విరాన్ కన్వెన్షన్ కి ఆరంభ ఆశీర్వచనమిచ్చారు శ్రీ 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 త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ శ్రీరామనగర్లో గీతా జయంతిని ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీ 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 త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి తెలిపారు. భగవద్గీత బోధనలు ప్రారంభమైన రోజును గీతా జయంతిగా జరుపుకుంటామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంసాన్పల్లి గ్రామ శివారులో నిర్మించిన ది ఎన్విరాన్ వెడ్డింగ్స్ అండ్ ఈవెంట్స్ కన్వెన్షన్ కు శ్రీ 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 త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి ఆరంభ ఆశీర్వచనమిచ్చారు. ఈ సందర్భంగా ముచ్చింతల్లోని సమతామూర్తి ప్రాంగణంలో నిర్వహించే గీతా జయంతి కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. మన శ్రీరామ్ నగరంలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ముందర ఈ ఏడాది శ్రీకృష్ణుడు ఉపదేశం చేసినటువంటి రోజు మార్గశీర్ష శుక్ల ఏకాదశి డిసెంబర్ 1వ తారీఖు నాడు వస్తోంది. ఆ రోజున రామానుజాచార్యుల వారి ముందు యువకులు, బాలురు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అందరూ వేల సంఖ్యలో కలిసి కూర్చుని ఆ భగవద్గీతని పారాయణ చేయబోతున్నారు. ఉదయం సుమారు 9:30కి ప్రారంభమై సుమారు 12:30, 1 గంట దాకా జరిగే ఈ భగవద్గీత పారాయణలో మనందరం పాల్గొందాం. దానివల్ల కలిగే లాభాన్ని మనమందరం కూడా పొందుదాం, మన వారందరికీ అందిద్దాం, చరిత్రని రక్షించుకుందాం, చరిత్రకి మనం వారసులుగా ప్రపంచంలో కీర్తిని పొందుదాం. అందరూ రండి, పారాయణ కలిసి చేసుకుందాం. పురాణాలలో చెప్పిన ప్రకారం కురుక్షేత్ర యుద్ధ ప్రారంభ సమయంలో శ్రీకృష్ణుడు శాశ్వతమైన జ్ఞానాన్ని అర్జునుడికి అందించిన బోధనలు భగవద్గీత రూపంలో సిద్ధించింది అని శ్రీ 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 త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి చెప్పారు. అందుకే కోట్లాది మంది భక్తులకు భగవద్గీత మార్గదర్శకంగా ఉన్న గ్రంథంగా నిలిచింది అన్నారు. భగవద్గీతలో ఉన్న శ్లోకాలు జీవితం ఎలా ఉండాలి, మనుషులు ఏ విధమైన ధర్మాన్ని పాటించాలి వంటి విషయాలను స్పష్టంగా వివరిస్తాయన్నారు. శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశం మన జీవితాల్లో విజయాన్ని సాధింపచేసేటటువంటి అతి ఉత్తమ సాధనం. యుద్ధరంగంలో చేయాలా మానాలా అని సంశయం కలిగిన అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశం కర్తవ్య సుముఖుణ్ణి చేసి విజయాన్ని సాధించి పెట్టింది. నిత్య జీవితంలో మనం ప్రతిరోజు కావాలి నాకు విజయం, కావాలి విజయం అని ఎన్నో ప్రయత్నాలు ప్రారంభం చేస్తుంటాం. ఆ ప్రయత్నాల్లో సాధించాల్సినటువంటి విజయాన్ని మనకి చక్కగా సాధించి పెట్టగలిగిన ఉపదేశం భగవద్గీత. దీన్ని మనకి అందంగా ప్రకాశింపచేసినటువంటి వారు భగవద్ రామానుజాచార్యుల వారు. ఈవేళ మన మధ్య వారు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీగా వేంచేసి ఉన్నారు. గీతా జయంతి రోజున శ్లోకాల పఠనం ఎంతో పవిత్రమైన కార్యంగా పరిగణించబడుతుంది అన్నారు శ్రీ 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 త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి. డిసెంబర్ 1న ముచ్చింతల్ సమతామూర్తి ప్రాంగణంలో నిర్వహించే గీతా జయంతి కార్యక్రమంలో భక్తులంతా పాల్గొనాలని శ్రీ 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 త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి పిలుపునిచ్చారు.